అండి, ఇప్పటి వరకు చాలామందికి తెలియని విషయం, అన్నా క్యాంటీన్లో ఒక సందర్భం ఉంది. ఎవరు ఇళ్లలో భోజనాలు వండుకునే పని లేదు. పద్ధతిగా హాట్ బాక్సులు తెచ్చుకొని, క్యారీలు తెచ్చుకొని రైస్ పట్టుకెళ్ళచ్చు, కర్రీస్ తీసుకెళ్ళచ్చు, నిమ్మకాయ చట్నీ ఉంటుంది, ఆవకాయ చట్నీ ఉంటుంది. ఎందుకు చెప్తున్నా అంటే, నేను చాలా చోట్ల చూసా, హాట్ బాక్సులు తెచ్చుకొని ఒక్కొక్కరు 4 టోకెన్లు 5 టోకెన్లు తీసుకొని క్యారీలు తెచ్చుకొని కర్రీసు 4 టోకెన్లు 5 టోకెన్లు ఒకటే బాక్సులో సామాన్య ప్రజల కోసం పెట్టింది అన్నా క్యాంటీన్. అలాంటి దాన్ని డబ్బున్నోళ్ళు కూడా హాట్ బాక్సులు తీసుకొని బైకుల మీద వచ్చి హాట్ బాక్సుల్లో ఇళ్లల్లో వండుకునే పని లేకుండా ఎంత దారుణంగా తయారయ్యారంటే, పేదవాళ్ళకి అన్నం లేకుండా చేస్తున్నారు. ఈ వీడియోని మాత్రం ఖచ్చితంగా షేర్ చేయండి ప్లీజ్. అలా అన్నా క్యాంటీన్లో తినటానికి వరకే పర్మిషన్, అది 1 టోకెన్ కానీ 2 కానీ 3 కానీ, అంతేలే కానీ క్యారేజీలు తీసుకెళ్ళటం ఏంటి? క్యారేజీలు తీసుకెళ్ళటం అనేది అసలు బ్యాన్ చేయాలి అన్నా క్యాంటీన్లో. చాలామంది పేదవాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. నిజమైన పేదవాడికి అన్నం దొరకట్లా. దయచేసి షేర్ చేయండి ప్లీజ్.